తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు విజయం సాధించారు. అయితే పంచాయతీ ఎన్నికలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పలు జిల్లాల నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల ప్రకారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయమై సీఎం రేవంత్ సహా నేతలు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్, పాలమూరు, నల్గొండ జిల్లాల ఎమ్మెల్యేలకు పీసీసీ క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా రెబల్స్ ను బుజ్జగించకపోవడం, సొంత బంధువులకు టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం చేశారంటూ సీరియస్ అయినట్లు తెలిసింది. కాగా భవిష్యత్తులో ఇది రిపీట్ అయితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం పీసీసీ చీఫ్ మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ ఉండనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నేతలు విశ్లేషించుకోనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణలో 3 విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పల్లెల్లోనూ ఘన విజయాన్ని సాధించి జయకేతనం ఎగురవేసింది. 3 విడతల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సుమారు 56% స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి, 2వ దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ 3వ విడతలను అదే జోరును ప్రదర్శించింది. 3వ విడతలో 4159 స్థానాలకు గాను 2286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1142 స్థానాలతో సరిపెట్టుకోగా బీజేపీ 242 స్థానాల్లో, సిపిఐ 24, సిపిఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా ఒక్క సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాలను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12733 పంచాయతీ సర్పంచ్ పదవులకు గాను తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3502 స్థానాలను గెలుచుకోగా బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. 3వ విడతలో అత్యధికంగా 85.77% పోలింగ్ నమోదైంది. 3 విడతలు కలిపి రాష్ట్రం సగటు పోలింగ్ 85.30% నమోదైంది.